గ్యాస్ సిలిండర్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి ఎవరు ఈ జనాలే ఆయన బలం. ఈ యువకులంతో ఈ జనబలంతో అన్న ముందరికి పోతుండ్రు. ఈ యువకులంతా తెలంగాణ ఉద్యమంలో అమరులైపోతుండ్రు. ఈ యువకులంతా తెలంగాణ ఉద్యమంలో అసుమలు బాసిపోతుండ్రు. వీరందరికీ ఇప్పుడు భవిష్యత్తులో భువనగిరి నియోజకవర్గానికి నేను ఏం సేవ చేస్తా, ఇవాళ మీ అందరి కష్టాలు ఎట్లయితే చూసినాను, మీ బాధలు చేసినాను, మీ గురించి నేను చెప్తా అని చెప్పి అన్న మనందరి ముందరికి వచ్చిండు. అన్న గుర్తు ఏం, మనం ఒక గుర్తుకే నన్ను ఆశీర్వదించాలనేటువంటి ఈ ఆత్మీయ సభకు వచ్చిన నిజంగా మీ అందరికీ పాదాభివందనంతో చాలా సంతోషంగా ఉంది. 2009లో ఒకరు మోసం చేసిన ఆ రోజు కూడా మీరు ఆశీర్వదించాలని చూసిండ్రు. కానీ గుర్తు పొరపాటు వల్ల ఆ రోజు నష్టం జరిగింది. నీకున్నటువంటి కార్యకర్తలు ఒక బీఫామ్గా నువ్వు ముందుకు అని చెప్పి మీరు నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరేదైతే నా మీద ఆశతో, నా మీద నమ్మకంతో నాకు బలాన్నిచ్చి ముందుకు పంపుతున్నారో తప్పకుండా మీ అందరి ఆశయాలు నెరవేర్చే బాధ్యత నాదని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మన భువనగిరిలో జరుగుతున్నటువంటి అతి పెద్ద సభ ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడినటువంటి పార్టీ పెడితే కూడా ఇంత పెద్ద ఎత్తున నా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు రారు. నా మీద అభిమానంతో మరి నన్ను ఆశీర్వదించాలి. దాదాపు ఊరవుతా వాహనాలు ఆపినప్పటికీ 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినందుకు మీ కాళ్ళు నొప్పిలెట్టినా నాకు అండగా ఉండాలని చెప్పి వచ్చినందుకు మళ్ళొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా గురించి అంతా మీకు తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో ఈ కాలేజు 1,20,00,000 రూపాయలతో మరి పేద విద్యార్థులకు సైతం అధునాతన సదుపాయాలతో విద్యను అందించాలి, వాళ్ళు కూడా మంచి బంగాళాలను చదువుకోవాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉన్న నా మేనమామ సహకారంతో మరి 1,20,00,000 రూపాయలతో ఇక్కడ ఈ భవనం కట్టుకున్నాం. అక్కడి నుంచి మొదలైనటువంటి భువనగిరిలో రాజకీయ ప్రస్థానం పరిష్కారం కోసం ప్రయత్నించి వస్తున్నా. మొట్టమొదటిగా నేను చేసింది మీకు తెలుసు, 2005 సంవత్సరంలో మరి మూసీ మురికిదైపోయింది. ఒకనాడు మూసీ నదిలో రూపాయి బిల్లు వేస్తే కనబడే పరిస్థితులు ఉండే. అదే మూసీ నదిలో నేను బట్టుగూడెం నుండి చదువుకుంటప్పుడు స్నానం కూడా చేస్తుండే, ఆదివారం పూట పోయి మా నాన్నతోటి. అందరూ అనుకుంటున్నాడు చిట్టబాలకృష్ణ అంటే పైసలు ఉన్నాడు, ఏడన ఉండి ఏడన పెరిగింది కాదు. మీకు తెలుసు నా ఊరు బొమ్మాయిపల్లి. మా నాయన కూడా సాధారణ కుటుంబం నుంచి ఒక బడిపంతులు కొడుకునే చిట్టబాలకృష్ణ తప్పితే నేనేం బలిసిన కుటుంబంలోకి రాలే. అందుకే మీ అందరి మధ్యన కలిసి తిరగలుగుతున్నా, కలిసి తినగలుగుతున్నా, కలిసి ఉండగలుగుతున్నా, మీ అందరిలో ఒక కుటుంబ సభ్యుడిగానే నేను ఉండగలుగుతా. రేపు కూడా గట్లనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 2005 ఏప్రిల్లో ఎన్నికలు లేవు. నేను ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా, ఈ మట్టిలో పెరిగిన వాడిగా ఇక్కడ ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన జరగాల్సిన అవసరంతో ఒల్లిగొండ నుండి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలామంది నాతో పాటు నడిచిండ్రు. కానీ అక్కడ నేను స్నానం చేస్తే తెల్లారి కల్లా నా శరీరం మీద కురుపులు వస్తుండే, ఒక రకమైన కలర్ చేంజ్ అవుతుండే. నేను గ్రామాల్లో పోయి అడిగితే అబార్షన్లు అవుతున్నాయి, ఆ నీళ్లు ఆగలేక చర్మ వ్యాధులు వస్తున్నాయి, పుట్టిన పిల్లలు అవిటి వాళ్ళు అయిపోతున్నారని చెప్పిండు. కానీ చాలామంది కొనుక్కోలేని తాగలేని పరిస్థితి. ఎవరైనా చుట్టం ఇంటికి వస్తే గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలంటే భయపడుతుండ్రి. 20 రూపాయలు పెడితే 600 రూపాయలు. ఆయన మరి 600 రూపాయలు అంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండే. నేను ఇంటికన్నా పోతే మరి ఏం చేస్తాం బిడ్డ, ఇవే నీళ్ళు తాగుతున్నామని చెప్పి పేద ప్రజలు ఎంతోమందికి నా దృష్టికి తెచ్చిండ్రు. ఆయన ఆలోచించిన నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేయకపోతే నా పాదయాత్ర వృధాయాత్ర అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఆయన
2006 సంవత్సరంలో మొట్టమొదటిగా 25 వాటర్ ప్లాంట్లను మూసి పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేశాం. 100కు పైగా గ్రామాల్లో మీ అందరికీ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మీకే ఆ ప్లాంట్ ఇచ్చి 2 రూపాయలకే మరి 20 లీటర్ల క్యాన్ కొనుక్కునే విధంగా మీ గ్రామాల్లో ఏర్పాటు చేయగలిగినాం. ఇలా చాలా గ్రామాల్లో మీకు తెలుసు, ఒక్కొక్క గ్రామంలో 6-7 లక్షల రూపాయలు మీ 2 రూపాయలు జమ చేసుకున్న పైసలే చాలా గ్రామాల్లో ఉన్నాయి. ఆగుతాము 6-7 లక్షల రూపాయలు ఇలా చాలా గ్రామాల్లో ఉన్నాయి. నాకు నిజంగా సంతోషం కలిగింది. నా పేరు పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవి నా డబ్బులు కావు, మీ గ్రామంలోని ప్రజలంతా 2 రూపాయలు వేసుకుంటే అవి లక్షల రూపాయలు అయినాయి, అది మీ సొమ్ము, దయచేసి నా పేరు పెట్టద్దని చెప్పిన. ఇలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో కూడా 60-70 వాటర్ ప్లాంట్ కొన్ని దుర్వినియోగమైనప్పటికీ నేను వాటర్ ప్లాంట్ పెట్టగానే మీకు తెలుసు ఆగమాగమై మరి ఎన్నోళ్ళు కొంతమంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. దానికి మీటర్లు బిగించారు. మీటర్ల ద్వారా ఓ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చి దాని ద్వారా నీళ్లు అమ్మే ప్రయత్నం చేసిండ్రు. నేను ఆ ప్రయత్నం చేయలే, మీకే ఇచ్చి దాని నిర్వహణ బాధ్యతలు కూడా మీకే అప్పచెప్పిన. రేపు ఇంకోటి చెప్తున్నా, ఎక్కడ వాటర్ ప్లాంట్ లేవు, భువనగిరి పట్టణంలో కూడా ఆయన వార్డుల వారిగా వాటర్ ప్లాంట్ పెడతామని 2 సంవత్సరాల కిందనే మున్సిపల్ లెటర్ ఇస్తే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో మంజూరు చేయలే. అయినా 2 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇప్పుడే చెప్తున్నా, మీరు నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాక భువనగిరి పట్టణంలో ప్రతి వార్డులో నెల లోపల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని చెప్పి నేను స్పష్టంగా గ్రామానికి రావాల్సిన అవసరం ఉంది. కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఆ మూసీ నీళ్ళతో స్నానం చేయలేని పరిస్థితి. కృష్ణా జలాలు చక్కగా వస్తలేవు. ప్రతి గ్రామానికి సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందించేటువంటి బాధ్యత నాదని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. పునాది గాని కాలువ కానీ, బొల్లెపల్లి కాలువ కానీ, పిలాయపల్లి కాలువ కానీ 2005 సంవత్సరంలో శంకుస్థాపన చేసి వదిలేసిండ్రు. దాని గురించి ఎన్ని ఉద్యమాలు చేసాం, ఏడికేడి పోయినాం, ఏమేమి చేసాం మీరు అందరికీ తెలుసు. వాటి పరిష్కారం కోసం మనం కొట్లాడినప్పుడల్లా ఓ పర్లాంగ్ చదువుతున్న 2 పర్లాంగ్ వెనక్కి వదలి ఇప్పటిదాకా చేస్తాం అంటూనే ఉన్నారు. మనకు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఏమేమి హామీలు ఇచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాలు అవుతుంది, ఏడేసిన గొంగడి గాడినే ఉంది. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, తప్పకుండా ఈ పంటకు 4 రోజుల పాటు నేను చెప్పలేను, కానీ మల్ల పంటకు వచ్చేసరికి ఈ బునాది గాని కాలువ కానీ, బొల్లెపల్లి కాలువ కానీ, పిలాపల్లి కాలువ కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేయించి దాని కింద ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తానని చెప్పి నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం బాగుంటేనే, రైతు బాగుంటేనే సామెత ఉంది, ఎద్దేశ రాజ్యం, ఎద్దేశ వ్యవసాయం, రైతేశ రాజ్యం బాగుండదని. ఇలా రైతులు ఎంత కోసపడుతుందో మనకు తెలుసు. ఆ రైతుల బాధలు తీరాలంటే మరి మురికివో మూసి నీళ్ళ మీదనే మనం ఆధారపడ్డాం. వాటిని పూర్తి చేయించడానికి తప్పకుండా మీ బిడ్డగా నేను బాధ్యత తీసుకొని మరి 4-5 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి స్పష్టంగా హామీ. 1 కాదు 2 కాదు, ఇక మర్చిపోయాను. దాని గురించి కొట్లాడి అప్పుడు నేను ఉన్న పార్టీలో ఎమ్మెల్యేలను తీసుకుపోయి నిమ్స్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎక్కడికక్కడ నిలదీస్తే రాగానే బిల్డింగ్ పూర్తి కాకముందే దాన్ని ప్రారంభం చేసిండు. సరే, ప్రారంభం చేసి నెలకో 2 నెలలకో మనకైనా వైద్యం అందిస్తారంటే ఆ ప్రయత్నం చేయలే. దాన్ని మర్చిపోయారు మొత్తమే. ఈడ ఉన్న నాయకులు మాట్లాడలే, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు మాట్లాడలే. చేసినప్పుడల్లా ఈయన ఉద్యమం చేస్తుంటూ రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడగానే నెలకు అయిపోతుంది, 2 నెలలకు అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున వేలాది మందితో మీ అందరి సహకారంతో ధర్నా చేస్తే ఆయన అరెస్ట్ చేసి 3 రోజులు జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. నేను చాలా బాధ కలుగుతుంది. నిన్నగాక మొన్న రుద్రల్లి ఊర్లో ఒక దళిత యువకుడు 35 ఏళ్ళే ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. చాలామంది ఆ రోజు ఆడికి వచ్చిండ్రు. చిన్న పిల్లలు, ఓ సంటి పాప సంవత్సరం, ఇంకొక బాబు 2.5 ఏళ్ళు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అదే నిజంగా నిమ్స్ ఆసుపత్రి ఇక్కడ ఉండుంటే, అది పూర్తయింటే, వెంటనే వైద్య పన్ను ఉంటే ఆయన బతికేటవాడు. ఆయన కుటుంబం ఇలా రోజు పాలన కాకపోతుండే. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నేను మాట్లాడినప్పుడల్లా 10 ఏళ్ళు అవుతుందో అది కూడా జరగబట్టి మరి ఎందుకు మన నోరు మూసుకపోయినాయి, ఎందుకు దాని గురించి మాట్లాడరు? దయచేసి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ 6 నెలల లోపల నిమ్స్ ఆసుపత్రిని మీ అందరికీ అందుబాటులోకి తెస్తానని హామీ ఇస్తున్నాను. 2007లో ఎన్నికలు లేవు, సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లుంటాయో చూపించగలిగినాం. ఇదే భువనగిరి కిల్లను బంగారు కొండగా చూపించగలిగినాం. మీ అందరికి కూడా తప్పకుండా రేపు భవిష్యత్తులో కూడా ఈ భువనగిరి కొండను బంగారు కొండగానే చూపించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆడ నుంచి పెద్ద ఎత్తున
మరి తెలంగాణ సంబరాలు నిర్వహించుకున్నాం. ఇట్లనే అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారో మనం చూసాం. దాని గురించి పట్టించుకున్న పాపాన పోతలే. నిన్నగాక మొన్న బసవపురం గ్రామం పోయినా నాకు కూడా నిజంగా తెలియదు. ఆడ 5-6 వికలాంగులు అనుకున్నా. 80 మంది వికలాంగులు ఆ గ్రామంలో ఉన్నారు. మంచినీళ్ళు అందక అవిటి వాళ్ళు అయినారు. తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే దాదాపు 2,000-2,500 మంది వికలాంగులు ఈ నియోజకవర్గంలో ఉన్నారని తెలిసి ఎంతో బాధ అయింది. వాళ్ళ కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్వయం ఉపాధి చేసేది బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఎవరో కొట్లాడితేనో ఎవరో ఏదో చేస్తారో కాలేదు. ఇలా నిజంగా ఆ కళ తెలంగాణ ఉద్యోగ విద్యార్థులకే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీ పక్షాన ఒక భువనగిరి ఉద్యోగులే కాదు యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండగలుగుతా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మీ అందరి అండదండలతో నాకు దమ్ము ధైర్యం ఉంది. వాటిని పరిష్కరించడానికి మీ పక్షాన పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా భువనగిరిలో ఉన్న ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వ స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాం. మీ పక్షాన మరొక స్వతంత్ర అభ్యర్థిగా పోరాడటానికి నాకు శక్తిని ఇవ్వమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. చేయగలుగుతా. ఇవాళ దాకా ఇన్ని ఉద్యమాలు ఇన్ని సమస్యల పరిష్కారం కోసం మరి ఏ పార్టీ అండగా ఉందని నేను చేయగలిగా. మీ అండా ఉంటే మీరు నాకు ధైర్యం ఇస్తే ఏ సమస్య అయినా నేను పరిష్కరించగలుగుతానని చెప్తున్నా. ఇప్పుడు మీకు తెలుసు ఐటీ ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఎవరెవరు ఏం పని చేసుకోగలుగుతారో మీకు అందరికీ కూడా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నా అక్క జిల్లాలో కల్పిస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. భువనగిరి పట్టణం ఎంతో ప్రముఖమైన పట్టణం. దీన్ని ఒక శాటిలైట్ టౌన్షిప్గా డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 4 లైన్ల రోడ్లు వచ్చాయి. మన దురదృష్టం ఏంటంటే అక్కడక్కడ అండర్ పాసులు లేవు. ఆ అండర్ పాసులు ఏర్పాటు చేసుకుంటూనే భువనగిరి పట్టణాన్ని ఒక శాటిలైట్ పట్టణంగా అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదొకటే కాదు, భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంది. ప్రతి గ్రామానికి కూడా సబర్బన్ బస్సులు తేవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు తెలుసు భువనగిరి పట్టణంలో ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. నేను మనకి కిసాన్ నడికి నడుచుకుంటూ పోతుంటే కోతుల బెడద ఆగమాగమై ఇబ్బందులు పెడుతుండే కోతులు. మరి ఆ కోతుల సమస్య తీరాలంటే ఇప్పటిదాకా మరి అడిగిన పాపాన పోలే ఎవరు. కాబట్టి ఇవన్నీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీకు తెలుసు ఏ గల్లీలో ఏ ఊర్లో ఎక్కడెక్కడేమో సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. అన్ని గల్లీలను తిరిగిన గత 12 ఏళ్ళుగా ఏ ఊర్లో ఏ సమస్య ఉందో నాకు తెలుసు. నాకు రేపు మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించినాక మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేనే గ్రామాలకు వస్తా, మీ దగ్గర కూర్చొని ఆ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఎన్ని రోజులు పూర్తి చేస్తామో అక్కడే చెప్పి వస్తానని చెప్పి తెలియజేస్తా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో రేపు 30 తారీఖు నాడు ఈ జనాన్నంతా చూసినాక మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని చూసినాక నాకు నా బలగం అంతా కూడా మీరే. మీరు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళొక్కసారి నేను బరిలో నిలబడ్డా. ఈ రకంగా మనకు గులాబీ రంగు ఈవీఎం మిషన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ మిషన్లో 7వ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసే విధంగా ఇంటింటికి నేను ఇది పంపిస్తాను. చూడండి, మళ్ళొకసారి మోసం జరగకుండా ఈ రంగు ఉన్నటువంటి మిషన్లో 2వ మిషన్ ఉంటుంది. ఆ 2వ మిషన్లో మీ అమూల్యమైన ఓటు వేసి మరి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ ఇంత ప్రేమతో ఇంత ఆప్యాయతతో దాదాపు 3-4 గంటల నుండి నా వెంట ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.